నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ 37వ డివిజన్లోని అంబేద్కర్ భవన్లో చేపడుతున్న ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అభివృద్ధి పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి అంబేద్కర్ భవన్ను వీలైనంత మేర త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. 27వ డివిజన్ రిట్విక్ ఎంక్లీవ్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణ ప్రణాళికా విభాగం మంజూరు చేసిన అనుమతుల మేరకే నిర్మాణ పనులు జరుగుతున్నాయా, అతిక్రమించి నిర్మిస్తున్నారా అని స్వయంగా పరిశీలించారు. అనుమతుల మేరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని భవన యజమానులకు బిల్డర్లు కమిషనర్ సూచించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు బస్టాండ్ సెంటర్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పీఎస్సీఎస్ చైర్మన్, టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ అధికారమున్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొవ్వూరు బక్కయ్య నాయుడు, షేక్ జమీర్ బాషా, మహిళా మండల అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ, దేవినేని శరత్ నాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు కల్లగట్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మా ప్రీతమ నాయకులు, పూజ్యులు, అభివృద్ధి ప్రదాత, గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున ఈ బస్టాండ్ సెంటర్లో చంద్రమోహన్ రెడ్డి గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొనడం, అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అహర్నిశలు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి ధీరోదాత్తుడు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడే మా ప్రీతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, ఇంకా ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ మండల ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఆయన ద్వారా అందించే భాగ్యం, అదృష్టం, ఆరోగ్యం భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ, ఎల్లవేళలా ప్రజా సంక్షేమం కోసం పోరాడే మా నాయకుడికి అందరూ వచ్చి ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. సర్వేపల్లి శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనిపించుకునే మన జిల్లా స్థాయిలో అనిపించుకునే నాయకుడు శ్రీ గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మొదలకూరు పంచాయతీ బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోమిరెడ్డి అభిమానులకు, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింగిల్ పార్టీ సింగిల్ నాయకుడు అనేటట్టుగా మన సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన శాయశక్తుల కృషి చేస్తూ అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, మన నియోజకవర్గానికి ప్రజలకి ఇంకా సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీ మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటిస్తూ 85 లక్షలతో చేపట్టిన పొట్టి శ్రీరాములు పార్కును ప్రారంభించారు. నెల్లూరును గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యమని, 850 కోట్లతో నెల్లూరు రూపురేఖలు మారుస్తామని చెప్తూ అభివృద్ధి, సంక్షేమం మా ప్రభుత్వానికి రెండు కళ్లన్నారు. సిఆర్పి డొంకలో నారాయణ నేత్రజ్యోతి దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన మంత్రి అక్కడ కంటి పరీక్షలు చేయించుకున్న 12 మందికి అద్దాలను పంపిణీ చేశారు. రాబోయే 2 ఏళ్లలో 48,000 మందికి కంటి పరీక్షలు చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. సైడ్ వెనక ఏం చదువుతున్నావు? రండి ఒక సెకండ్ అందరికీ నమస్కారాలండి. నెల్లూరులో ఈ రాష్ట్రంలో డెవలప్తో పాటు నెల్లూరులో కూడా జరిగే డెవలప్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. అనేక కార్యక్రమాలు ఈరోజు నెల్లూరులో టేకప్ చేశాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ 2014-19 ఏదైతే మేము ఇచ్చామో అది గత ప్రభుత్వం పక్కన పెట్టినా మళ్ళీ ఈ ప్రభుత్వం రంగాన్ని దాన్ని టేకప్ చేసాం. ఇవన్నీ కూడా జూన్ జూలైకి అయిపోతున్నాయి. దోమల్లే నగరం చేయడానికి ఏదైతే యూజీడీ తెచ్చాం 550 కోట్లు 14-19లో, ఆ మిగతా ఎండ తాపత్రయాన్ని తగ్గించడానికి ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేసే విధంగా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి ఈరోజు దాదాపు అన్ని వార్డులలో వేస్తున్నారు. అదేవిధంగా 2017లో వచ్చిన తుఫానుతో నెల్లూరు నగరం సగం మునిగిపోతే అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదని 50 కోట్ల రూపాయలతో డ్రైన్స్ అన్నింటినీ యాక్చువల్గా రెనోవేట్ చేసి వాటికి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నారు. అదేవిధంగా 15 స్కూల్స్ని టేకప్ చేసి 15 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ మోడల్లో చేస్తున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు. అదేవిధంగా చక్కగా ₹2కి 20 లీటర్లు ఇచ్చే ప్రాజెక్ట్ని 2014-19లో తెస్తే ఎన్టీఆర్ సుజల గత ప్రభుత్వం ఆపేసింది. దాన్ని కూడా యాక్చువల్గా టేకప్ చేసి 3 లక్షల లీటర్లు పర్ డే నెల్లూరు సిటీలో ప్రజలకు అందించే విధంగా ప్రోగ్రాం జరుగుతుంది. వీటితో పాటు ప్రజలు కోరుకునేది పార్కుల కోసంగా
50 పార్కులు నెల్లూరులో టేకప్ చేసాం. 1, 2 కాదు, 50 పార్కులు టేకప్ చేసాం. అందులో 45 పార్కులు అయిపోయినాయి. ఈరోజు ఇది చూస్తే ఈ పార్కుని చాలా చక్కగా తయారు చేసి రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇంత బాగా తయారు చేసిన ఎక్స్పెక్ట్ చేయాల. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్థలం అంతా భయంకరంగా ఉండింది. ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు ఒక మంచి పార్క్ చేసి పెట్టింది సార్, చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఆడుకోవటానికి ఉంటుంది, వాకింగ్ చేయడానికి ఉంటుంది అంటే వెంటనే ఆ రోజు శాంక్షన్ చేయటం, దాన్ని చాలా 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 బాగా చేశారు. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. 50 పార్కులు, 45 పూర్తయినాయి. మరొక 5 పార్కులు కావాలి. అందులో ఒక పార్కుని అడ్వెంచర్ పార్క్గా ట్రై చేయాలని, ఒక పార్కుని వాటర్ స్పోర్ట్స్, పెన్నా నది పక్కన ఉండే ఏదైతే పార్క్ ఉందో రంగనాయకులపేట పక్కన, ఆ పార్కుని వాటర్ స్పోర్ట్స్ గాను, అదేవిధంగా ఇప్పుడు డంప్ యార్డ్ తీసేసి దాన్ని యాక్చువల్గా ఏంటంటే అడ్వెంచర్ పార్క్ గాను చేయటానికి యాక్చువల్గా కన్సల్టెంట్కి ఇచ్చాను. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అది పూర్తి అయిపోతే సిటీకి ఒక అడ్వెంచర్ పార్క్, పిల్లలు ఆడుకోవటానికి, ఎంజాయ్ చేయడానికి, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ చేయడానికి కూడా వస్తుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలున్నా, అదేవిధంగా ఫైనాన్షియల్గా మోస్ట్ ఇండిసిప్లిన్గా చేసిన గత ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థని వ్యవస్థగా తయారు చేసిన ఈ ప్రభుత్వం రాగానే ఈ ఆర్థిక వ్యవస్థని గౌతమ్ ముఖ్యమంత్రి గారు ఇయర్ బై ఇయర్ యాక్చువల్గా దాన్ని ఖజానాని ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తూ, గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇస్తూ ఈరోజు మరొక పక్క సంక్షేమాలు, ఏదైతే సంక్షేమాలు ఎలక్షన్ ముందు చెప్పామో మాట తప్పకుండా అటు పెన్షన్స్ కావచ్చు, రైతులకు ఇచ్చే రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలకి, నెల్లూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకి, సిటీ ప్రజలకు చెప్పేది, కొద్ది రోజులు ఓపిక పట్టండి. మీకు ఏదైతే మాట ఇచ్చామో దానికంటే డబుల్గా నెల్లూరు సిటీకి, ఎందుకంటే 50 పార్కులు టేకప్ చేస్తాను నేను చెప్పలా. ఏదైతే నెల్లూరు సిటీలో పారుతున్న డ్రైన్స్ ఏదైతే ఉండో 50 కోట్లు తెచ్చి పెడతానని నేను చెప్పలా. ఎండ్ రోడ్ వేస్తాను చెప్పనుగా, కానీ ప్రజలకు అవసరం. ఒక సిటిజన్స్కి ఏం కావాలో అవన్నీ, ఒక మున్సిపాలిటీలో ఏం కావాలో అవన్నీ ఐడెంటిఫై చేసి అధికారులకు ఆదేశించేస్తున్నాం. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్ది సమయం ఓపిక పడితే ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో అంతకంటే ఎక్కువ చేస్తాం. అలాగే వాళ్ళు ప్రతి ఒక్కరికి, నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంటి పరీక్షలు చేసి, అటు సర్వేపల్లి కెనాల్ కావచ్చు, పెన్నారివర్ కెనాల్ కావచ్చు, జాఫర్ కెనాల్ కావచ్చు, గాంధీ గిరిజనుల కెనాల్ కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి చూసి వాళ్ళందరికీ అద్దాలు ఇచ్చేటట్టుగా, అవసరమైతే ఆపరేషన్లు చేసేటట్టుగా ఒక ప్రోగ్రాం తయారు చేశారు. దానికి యాక్చువల్గా నెలకి 500 వారానికి 500 మంది తగ్గండా, నెలకు 2000 మందికి తగ్గండా ఈరోజు చూస్తున్నారు. సంవత్సరానికి 24,000 మందిని యాక్చువల్గా కంటి పరీక్షలు చేసేటట్టుగా, అదేవిధంగా డెంటల్ పరీక్షలు కూడా చేసి వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే చేసే విధంగా చేశారు. నిజంగా వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడే యాక్చువల్గా ఈ యొక్క డివిజన్లో, అది 6వ డివిజన్ కదా, 8వ డివిజన్లో నేను కొంతమందికి యాక్చువల్గా ఎవరికైతే కంటి చూపుకి అద్దాలు ఇవ్వాల్సి వచ్చిందో నేనే పర్సనల్గా అక్కడ పోయి ఇచ్చి రావడం జరిగింది. వాళ్ళు కూడా నేను జరిగిన ఘటన నిజంగా చాలా బాధాకరం యాక్చువల్గా. దానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి 5 లక్షలు ఇమీడియట్గా యాక్చువల్గా వాళ్ళకి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. క్యాబినెట్లో ఉన్నప్పుడే ఇద్దరు మంత్రులను యాక్చువల్గా, అదేవిధంగా అధికారులను యాక్చువల్గా పంపించారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయక చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV